అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు. సో కొంతమంది వాళ్ళ హెల్త్‌లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్‌లో పుట్టినవారు బాగా హెల్తీగా ఉంటారు? ఏ డేట్‌లో పుట్టినవారు తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు? అయితే మనం ఒక 50 ఇయర్స్ కింద గనక చూసుకుంటే అప్పుడున్న వాతావరణ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు వేరు. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం, పొల్యూషన్ అయిపోయింది. అంతా తినే ఫుడ్‌లో కూడా చాలా పొల్యూషన్ ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్‌తో సంబంధం లేకుండా చాలామందికి డిసీజెస్ అనేది రావడం జరుగుతుందండి. ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఏదో 60 ఇయర్సో, 70 ఇయర్స్‌కో వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఇయర్స్‌కే హార్ట్ అటాక్ వస్తుంది. అయితే న్యూమరాలజీ ద్వారా కూడా మనం కొన్ని కండిషన్స్‌ని మనం చూడొచ్చండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసుకుంటే గనక 2 నంబర్ సీరీస్ వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఏ మంత్‌లో అయినా మీరు పుట్టనివ్వండి 2, 11, 20, 29 అయితే ఇటువంటి వ్యక్తులే ఎక్కువగా ఈ కోల్డ్ రిలేటెడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారండి. అంటే శ్వాస సంబంధిత ఇబ్బందులు, అంటే రెస్పిరేటరీ కావచ్చు, సైనస్ కావచ్చు, అదేవిధంగా లంగ్స్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ రెస్పిరేటరీ ట్రాక్ మీద వచ్చే ఆస్తమా కావచ్చు. కాబట్టి 2వ నంబర్ వాళ్ళు ఇటువంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉంటే చాలా 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 మంచిది. అదేవిధంగా గనక మనం 9 నంబర్ సిరీస్ కనుక తీసుకోగలిగితే 9 అనేది కుజుడికి సంబంధించింది. 9, 18, 27 అనే డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హీట్ నుంచి జాగ్రత్త పడాలి. 9 నంబర్ సిరీస్ వాళ్ళకి ఎక్కువగా ఓవర్ హీట్ ద్వారా డిసీజెస్ వచ్చే అవకాశాలు. దాని ద్వారా మనకు వచ్చే డిసీజెస్ ఏంటి? ఓవర్ హీట్ కనుక బాడీలో ఉంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, పైల్స్ రావడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగితే దాని ద్వారా మళ్ళీ హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. కాబట్టి 9 సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఈ ఓవర్ హీట్ బాడీన పడకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 9 వాళ్ళకి ఓవర్ హీట్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 8 సిరీస్ ఉందనుకోండి, 8, 17, 26 అనే డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా ఇటువంటి వ్యక్తులు ఈ నరాల బలహీనత ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా పెరాలిసిస్ కానివ్వండి అటువంటివి చూసుకున్నప్పుడు ఈ 8, 17, 26 తేదీలలో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ నరాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు కానివ్వండి అటువంటివి జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే నరాల బలహీనత ఉంటుందో బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు 3వ నంబర్ని చూడండి. డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30, 9, 18, 27 ఈ 2 నంబర్ల కాంబినేషన్ వాళ్ళు నాన్ వెజ్ గనక ట్యూస్డే రోజు అవాయిడ్ చేసి చూడండి, చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ట్యూస్డే రోజు తినకూడదు. 3వ నంబర్ సిరీస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా జాండీస్ అంటే పసరికలు కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, ఫుడ్ పొల్యూషన్ అవ్వడం కానివ్వండి, ఇటువంటివన్నీ 3rd నంబర్ వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఈ 3వ నంబర్ సిరీస్ వాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చూడండి, చాలా డిప్రెషన్లో ఉంటారు, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు. అటువంటి వాళ్లకు ఎక్కువగా 2వ నంబర్ వాళ్ళకే జరుగుతుంది. 2వ నంబర్ వాళ్ళు లో బీపీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఉన్నదాన్ని లేనట్టు ఊహించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఒక ఫోబియాకి గురవుతూ ఉంటారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగా మనం 1 నంబర్ సిరీస్ కనుక తీసుకోగలిగితే 1, 10, 18, 1, 10, 19, 28 అండి. వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లో. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఐ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు, కంటికి సంబంధించి కానీ అదేవిధంగా బోన్ మ్యారో ఎముకకు సంబంధించిన డిసీజెస్ కానివ్వండి, ఇటువంటి వాటికి జాయింట్ పెయిన్స్ కానీ ఇటువంటి రిలేటెడ్ ఇష్యూస్లో ఉంటారు. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ అండి. 4వ నంబర్ సిరీస్ కనుక తీసుకుంటే ఎక్కువగా స్కిన్ డిసీజెస్ అండి. స్కిన్ డిసీజెస్ ఎక్కువగా మీరు చూడండి 4, 13, 22, 31 డేట్ ఆఫ్ బర్త్ స్కిన్ డిసీజెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
7 నంబర్ కూడా ఆల్సో స్కిన్ డిసీజెస్, ఎగ్జిమా కానివ్వండి, వాటర్ పడకపోవడం, ఇవి జరుగుతూ ఉంటుంది. 5వ నంబర్ సిరీస్ వాళ్ళు, మనం 5, 14, 23 వాళ్ళని కనుక గమనిస్తే ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లము, హార్ట్ డిసీజెస్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఈ డిసీజెస్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి నుంచి జాగ్రత్త పడాలి. అయితే ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి మనకు ఎటువంటి సొల్యూషన్ చేస్తే హెల్త్ పరంగా మనం చాలా జాగ్రత్తగా ఉంటామండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకు ఎవరైనా సరే హెల్త్ పరంగా ఉండాలంటే 5 బేసిక్ ఫార్ములాస్ ఫాలో కావాలండి. ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 చాలా ఫ్రీగా వచ్చేది. వీటిని కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతే 100% ఎటువంటి డిసీజెస్ నుంచి అయినా మీరు బయటపడవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే గుడ్ స్లీప్ అండి. చాలా మంది డిసీజెస్కి గురవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే సరైన నిద్ర లేకపోవడం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ 6 to 9 అవర్స్ మీ టైం టేబుల్ని బట్టి 6 నుంచి 9 గంటల గుడ్ స్లీప్, నార్మల్ స్లీప్ కాదండి. చాలా మంది పడుకుంటారు కానీ స్లీప్ కరెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? 6 to 9 అవర్స్ గుడ్ స్లీప్ ఉండాలి ఫస్ట్. సెకండ్ది ఎక్సర్సైజెస్ అండి. మీరు ఎవ్రీ డే టైం ఉన్నా లేకపోయినా ఒక 10,000 అడుగులైనా నడవగలగాలి. మినిమం 90 minutes to 2 hours నడవగలిగితే మీ బాడీ అనేది ఎక్సర్సైజ్కి గురవుతుంది. దాని ద్వారా మీ డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. చాలామంది ప్రెజర్కి గురవ్వడానికి కారణం ఏంటంటే కార్టిజోల్ అనే ఒక హార్మోన్ అండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే డిప్రెషన్లో ఒత్తిడిగా ఉంటారో కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. దాని ద్వారా డిప్రెషన్లోకి వెళ్ళడం, హార్మోన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవ్వడం, దాని ద్వారా ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, ప్రాణాయామ చేస్తారో మీ డోపమైన్ లెవెల్స్ అనేవి చాలా హై స్థాయిలోకి వెళ్తాయి. యాక్చువల్గా ఈ డోపమైన్ అనేది ఒక హార్మోన్ అండి. ఈ హార్మోన్ ఎలా రిలీజ్ అవుతుందంటే మనిషి ఏదైనా ఒక ఆనందంలో ఉన్నప్పుడు చాలా బాగా రిలీజ్ అవుతుంది. మీకు ఇప్పుడు మీరు ఎంప్లాయీగా ఉన్నారు, మీరు మంత్ ఎండింగ్లో ఒక శాలరీ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు హ్యాపీగా ఉంటారు. అది జనరల్గా వచ్చేది. కానీ మీకు ఎటువంటి రీజన్స్ లేకుండా డోపమైన్ రిలీజ్ కావాలి అంటే మీరు బాగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానివ్వండి, ఎప్పుడు హ్యాపీ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించిన ప్రతిసారి డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే డోపమైన్ బాగా రిలీజ్ అవుతుందో వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఫస్ట్ గుడ్ స్లీప్, ఎక్సర్సైజెస్. 3వది సన్లైట్ అండి. చాలా మందికి ఇప్పుడు మీరు చూస్తే 60% పీపుల్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. విటమిన్ డి అనేది సన్లైట్లో లేకపోవడమే. ఇప్పుడు అందరూ మీకు ఏసీలు వచ్చేసాయి, ఆఫీస్ జీవితం వచ్చేసింది, బయట అసలు సన్లైటే పడడంలా బాడీ మీద. ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో హార్మోన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ చాలా బాగానే ఉంటుంది. 11:30 to 2 సన్లైట్ కూడా వెరీ వెరీ గుడ్ అండి. 15 to హాఫ్ అన్ అవర్ ఉండడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ సన్లైట్. ముందుది వచ్చేసి నిద్ర, 2 ఎక్సర్సైజ్, 3 సన్లైట్. ఇవన్నీ 3 ఫ్రీగా వచ్చేవి, చాలా చాలా ఇంపార్టెంట్. 4వది ఏంటి అంటే మీ డైట్ అండి. డైట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే డైట్లో కనుక మీరు లోపాలు ఉంటే మీరు ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని ఆహార నియమాలు పాటించినా వేస్ట్ అండి. కాబట్టి కార్బోహైడ్రేట్ చాలా చాలా తగ్గించగలగాలి. కార్బోహైడ్రేట్ అంటే మనం తినే ఫుడ్ అంతా కార్బోహైడ్రేటే అండి. కార్బోహైడ్రేట్ ఒక పరిమిత మోతాదులో ఉంచుకొని ఫ్యాట్, ప్రోటీన్ ఫుడ్ బాగా పెంచుకొని తింటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చివరిది ఏంటి అంటే మన ఈ గాడ్జెట్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్ అంటే మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వీటికి దూరంగా గనక ఉండగలిగితే, అంటే పరిమిత మోతాదులో గనక వాడితే 100% హెల్త్ పరంగా చాలా చాలా ఎక్సలెంట్ ఉంటారండి. ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. ప్రతి వ్యక్తి అండి ఒకరోజు ఫుడ్ తినకపోయినా బతకగలుగుతాడేమో కానీ మానవుడు మొబైల్ లేకుండా బతకలేడు. కాబట్టి ఈ మొబైల్స్ నుంచి దూరంగా ఉండగలిగేటట్లే 100% హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. సార్, ఏ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎలాంటి డిసీజెస్ వస్తాయో రావచ్చో మనం చూసాం. అయితే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా హెల్దీగా ఉండడం మీరు అబ్జర్వ్ చేశారు? అయితే నంబర్స్ పరంగా చూసినప్పుడు మీరు కనుక చూస్తే ఎక్కువగా 9 నంబర్ వాళ్ళు కొంత హెల్తీగా ఉంటారు.
ఎందుకంటే 9 ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. సో జిమ్ ట్రైనర్స్ కావచ్చు వీళ్ళందరూ ఆ ఎక్కువ నెంబర్ మంది సిరీస్ వాళ్ళేనా? జిమ్ ట్రైనర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళంతా 9 నంబర్ సిరీస్ వాళ్ళే ఉంటారు. కాబట్టి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటారు. 1 నంబర్ కానీ, 3 కానీ, 9 కానీ, 5 కానీ వీళ్ళు చాలా ఫిట్ గా ఉంటారండి. ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, అలాగే ఏ నెంబర్ సిరీస్ వాళ్ళు బాగా హెల్దీగా ఉంటారో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.